హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ భక్ష్యాలు అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మేము మా సైడ్ అయితే భక్ష్యాలు అని అయితే అన్నాము, ఫ్లోలో అనుడైతే బచ్చాలు అయితే అంటాము. నేను చెప్పేటప్పుడు బచ్చాలు అని అనుకుంటా చెప్తాను, మీరైతే భక్ష్యాలు అనే అర్థం చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బచ్చాలను ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పే విధంగా చెయ్యండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే బచ్చాలు కొందరికి మందంగా వస్తాయి కదా, నేను పల్చగా చేసి చూపిస్తున్నాను. ఎలా చేద్దామో చూసేద్దాం. బచ్చాల కోసం ముందుగానైతే శనగపప్పునైతే నానపెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కిలో శనగపప్పునైతే తీసుకున్నా. నేనైతే కిలోలలాగా చెప్తున్నానండి, ఆ విధంగానైతే మెజర్మెంట్ అయితే తీసుకోండి. మీరు అయితే సేమ్ అదే మెజర్మెంట్గా తీసుకున్నారంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బచ్చాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా 1/2 కిలో శనగపప్పును తీసుకొని ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి. ఏదన్నా డస్ట్ గిన ఉంటే పోతుంది. శనగపప్పు ఎంత నానపెట్టుకుంటే అంత త్వరగా ఉడుకుతుందండి. మనం 1-2 గంటల సేపు శనగపప్పు నానపెట్టేసుకున్నాం అనుకోండి, ఒక అర్ధ గంటలో శనగపప్పు అయితే ఉడికిపోతుంది. 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 3-4 గ్లాసుల వరకు వాటర్ను పోసేసుకొని ఒక 2 గంటల పాటు నానపెట్టేసుకోవాలి. పప్పునైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పిండినైతే కలిపేసుకుంటున్నాను. మనం 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాం కదా, 1/2 కిలో శనగపప్పుకు అర్ధ కిలో పూరి పిండి అండి. నేను తీసుకుందైతే పూరి పిండి తీసుకున్నాను. నేను మైదా పిండి కాదు, అటు గోధుమ పిండి కాదు, పూరి పిండి తీసుకున్నాను. చాలా బాగా వస్తాయి పూరి పిండితోటి బచ్చాలైతే. అర్ధ కిలో పూరి పిండి తీసుకొని జల్లించుకున్నాను, ఏదో చెత్త లాంటిది కూడా ఉంటే పోతుంది కదా. తర్వాత ఒక చిన్న కప్పెడు బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను. సన్న రవ్వ అంటారు కదా, ఆ రవ్వను. తర్వాత కొద్దిగంత సాల్ట్ని తీసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం అందులోకి అయితే నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసామండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేస్తున్నాను. నెయ్యిని వేసిన తర్వాత నెయ్యి పిండిలో కలిసిపోయే విధంగా అలా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో నుండి డైరెక్ట్ తీసి వేసేసానండి, అందుకే కొంచెం గడ్డలాగా ఉంది. మీరు కావాలంటే కరిగించి కూడా వేసుకోవచ్చు. నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. పిండి కలిపేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వలన బచ్చాలు మంచి కలర్ తోటి వస్తాయి, మనం చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. కాబట్టి పసుపునైతే వేసుకొని ట్రై చేయండి ఒకసారి. పసుపు వేసాక పిండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోండి. ఒకటేసారి మొత్తం పోసేసారనుకోండి పిండి మొత్తం రుచిగా అయిపోతుంది. ఇక మనకు పిండి అయితే యూజ్ కాదు. మళ్ళీ పిండి కావాలి అంటే షాప్ దగ్గర దాకా వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. అయితే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోండి, మరి గట్టిగానైతే కలిపేసుకోకండి. ఒక పావు నూనెనైతే పోసేసి ఆ నూనె మొత్తం పిండికి పీల్చుకునే విధంగా గట్టిగానైతే మనం కలిపేసుకోవాలి. పిండిలో మంచిగా కలిసిపోవాలి ఆ నూనె. అలా కలిసిపోయేంత వరకు మనమైతే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లేకపోతే కవర్లనైనా పెట్టేసి ఒక గంట పాటు, గంట లేదా 2 గంటల వరకు నాననివ్వాలి. నేను ఇక్కడ పప్పును పిండిని అయితే నానపెట్టేసుకున్నాను. 2 గంటల తర్వాత పప్పునైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. చాలా త్వరగా ఉడికిపోయిందండి పప్పు మాత్రం, చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా ఉడకాలి పప్పు. నేను కొంచెం ఇట్లా నలిపి కూడా చూపిస్తున్నాను. ఇలా మనం చేతితోటి ఇట్లా నొక్కితే ఇలా ఉండాలి పప్పు. అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. మేము ఉగాది రోజైతే కట్టుచారు చేసుకుంటామండి. అందుకోసమని శనగపప్పులో కట్టు వెళ్తుంది కదా, అంటే వాటర్ వెళ్తాయి కదా, ఆ వాటర్ని అయితే ఒక చిల్లుల గిన్నెనైతే పెట్టేసి దాని ద్వారానైతే ఆ కట్టునైతే వంపేసుకుంటున్నాను. కట్టుచారు అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది శనగపప్పునైతే పూర్తిగా చల్లారనివ్వాలి. పప్పు మొత్తం చల్లారిన తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పునైతే ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా, వీలైనంత మెత్తగానైతే మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ పోయకుండా ఏం కాదు, ఆ పప్పులో వచ్చే వాటర్ తోటే మెత్తగా అయిపోతుంది పప్పు.
ఇలా నేను వీడియో చూపించే విధంగా పప్పునైతే మెత్తగా పట్టేసుకోవాలి. నేను ఫస్ట్ శనగపప్పు ఉడికించుకున్నాను కదా, అదే గిన్నెలోకి మిక్సీ పట్టేసుకున్న పప్పునైతే వేసేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. పావు కిలో శనగపప్పు తీసుకున్నాం కదండి, పావు కిలో చక్కెరనైతే తీసుకోవాలి. మనం శనగపప్పు ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో చక్కెరనైతే తీసుకోవాలి. అలా అయితే కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది. ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అని ఇక్కడ కొంచెం అయితే ఎక్కువ వేసుకున్నాను నేను చక్కెరనైతే. కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి పావు కిలో చక్కెరకి పావు కిలో శనగపప్పు అయితే. అదే కప్పులాగానైతే మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి. మీరు బెల్లంతో చేస్తున్నట్లయితే ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. చక్కెర ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు. అలా కూడా కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది. అలా మొత్తం ప్యాన్ నుండి వేరైన తర్వాత మనం దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ స్టఫ్నంతా. తర్వాత ఈ చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగానైతే వస్తుంది. నెయ్యి అద్దుకుంటూ ఆ ముద్దలనైతే చేసేసుకోవాలి. నేనైతే అప్పుడప్పుడు చేసేసి పెట్టేశానండి, మీకు వీడియోలు చూపించడానికని అలా 1-2 అయితే చేశాను. పిండి చూడండి ఎంత చక్కగా నానిపోయిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బచ్చాలు అయితే. తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని అయితే కలిపేసుకొని బచ్చాలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మనం ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ ఎందుకోసం అంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి బచ్చాలు తాల్చుకునేటప్పుడు కూడా చాలా సులువుగా తాల్చుకోవచ్చు. అదే మైదా పిండితో అయితే ఇలా సాగుతుంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇది అట్లా రాదు అనమాట మనం రవ్వ వేయడం వలన. ఇప్పుడు ఈ పిండిని అయితే ముద్దలాగానైతే చేసేసుకుంటున్నాను. కొన్ని ముద్దలు చేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక ప్లేట్ని అయితే బోర్లించండి. మళ్ళీ పిండి ఆరిపోయిందంటే కరెక్ట్గా రావు బచ్చాలు. ఇటు మనం బచ్చాలు చేస్తూ ఉంటే పేలను అయితే స్టవ్ పైన పెట్టేశాను. పేలం వేడెక్కుతుంది, బచ్చాలు అయితే చేసిస్తున్నాను. బచ్చాలు చేసే ముందు ఒక పేపర్ అయితే, పాలిథిన్ కవర్ అంటారు కదా, మనకు చక్కెరకు వస్తాయి కవర్స్, ఆ కవర్ని అయితే కట్ చేశాను. ఫస్ట్ కవర్కి నెయ్యినైతే అద్ది కొంచెం నేను వీడియోలో చూపించే విధంగా పిండిని అయితే ఒత్తేసుకోవాలి. ఈ సైజులో ఒత్తేసుకున్న తర్వాత మనకు పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని అయితే మధ్యలో పెట్టేసి నేను వీడియోలో చూపించే విధంగా అలానైతే ఫోల్డ్ చేసేసేయాలి. అలా చేసిన తర్వాత కొంచెం పైకి పిండి వచ్చేసింది కదా, తీసేసిన తర్వాత ఇలా మళ్ళీ పేపర్ పైన పెట్టి అలా కొంచెం ఒత్తేసుకున్న తర్వాత ఆ పైనుండి మళ్ళీ ఒక కవర్ను పెట్టేసి అలా నేను వీడియోలో చూపించే విధంగా అన్నారంటే బచ్చాలు మీరు ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందరూ ఇది ఇలా రావట్లేదు అని అనుకుంటారు, కానీ ఈ విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బచ్చాలు. మాకు మందంగా వస్తాయి, మాకు పల్చగా రావు అని చాలామంది అంటారు కదా. ఇలా నేను చెప్పినట్టు చేయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా చేసిన తర్వాత పేలానికైతే నెయ్యినైతే అప్లై చేసేసాను. నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఆ కవర్ నుండి అలా ఆ విధంగా తీసేసుకున్న తర్వాత పేల మీదకి అయితే వేసేసుకున్నాను బచ్చంని. తర్వాత సెకండ్ది కూడా చూపిస్తున్నాను. సేమ్ నెయ్యిని అప్లై చేసి కొంచెం పెద్దగా ఒక అరచేతి సైజులో చేసేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో పూర్ణం పెట్టేశాను. పూర్ణం పెట్టేసుకొని అలా నేను వీడియోలో చూపించే విధంగా పూర్ణం లోపలికి ఉండేటట్టు క్లోజ్ చేసేసేయాలి. పైకి పిండి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి చేతికి కొంచెం నెయ్యిని అద్దుకొని నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఒత్తుకొని తర్వాతనే మనం దానిపై నుండి పేపర్ పెట్టేసుకొని మనం ఇలానైతే ఒత్తేసుకోవాలి. నేను వీడియోలు చూపించే విధంగా ఒత్తేసుకున్నారంటే మీకు ఎంత పల్చగానంటే అంత పల్చగా వచ్చేస్తాయి బచ్చాలు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే నేను చెప్పే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మనం ఇందులో పసుపు వేసాం కదా, పసుపు వేయడం వలన బచ్చాలు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకున్నాక దానిపై నుండి కూడా నెయ్యినైతే అప్లై చేసుకోవాలి. నెయ్యి తినని వాళ్ళైతే నూనెను కూడా అప్లై చేసుకోండి. కానీ నేను నేతి బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి నెయ్యినైతే అప్లై చేస్తున్నాను. తర్వాత రెండో వైపు కూడా నెయ్యిని అప్లై చేసేసి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బచ్చాలు అయితే. చూడడానికి కూడా ఎంత బాగున్నాయో అంత టేస్టీగా కూడా వచ్చాయి. అదే సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కాల్చేసుకోవాలి. పేపర్ నుండి అయితే తీసేటప్పుడు స్లోగా తీసుకోండి. పేలంకు మనం ముందే నెయ్యిని అప్లై చేసాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. దీనిని కూడా కాల్చుకున్న తర్వాత
బచ్చాలను ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా జబ్బతట్టలో ఇట్లా నేను వీడియోలు చూపించే విధంగానైతే వేసుకోండి. బచ్చాలు పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి వేసుకున్నారంటే ఏమీ అతుక్కపోకుండా ఉంటాయి. ఉగాది రోజు చేశానండి బచ్చాలు, అందుకే దేవునికి దీపం అయితే పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేశాను. కాబట్టి మా ఉగాది రోజు వ్లాగ్ కూడా నేను వీడియోనైతే అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోనైతే చూసేయండి. ఆ ఉగాది రోజు మేమైతే కూరనైతే పూజించుకుంటాము. అది ఎలా పూజించుకున్నామో నేను దేవుని ఫొటోస్ ఏ విధంగా పూజించుకుంటానో అనేది వీడియోనైతే తీశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి బచ్చాలు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. నేను చెప్పే విధంగా చేయండి, 100% మీకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా వస్తాయి బచ్చాలు. అంత టేస్టీగా ఉన్నాయి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.